మేము పెళ్లి చూపులకే పోతున్నాం. అట్లా మనకి ఎవరో ఒకరు వస్తారు, సాయం చేస్తారు. అంతెందుకు భాషపై అన్నానే వస్తాడు. అవా భాషపై అన్న అట్లా పెళ్లిలో అంటే పెళ్లి చేయి పెద్దలాగా. నాకు వంటి వస్తుంది సార్, నాకు చిన్న పిల్లలు ఉన్నా సార్. మీరు నాకు వంటి వస్తుంది. ఏమైనా రెస్పాండ్ ఏమైనా అంటున్నారా మిమ్మల్ని? ఏమంటారు మరి, చూశారు ఎదబడినారా అని చెప్తున్నారు. ఎదవన్నారా అంటే ఎవరైనా ఎదబడతారు. అట్లా మిమ్మల్ని ఒక సర్ప్రైజ్ ఉంది మీకు. మమ్మల్ని ఒక పర్సన్ కలిసి మెసేజ్ చేసినాడు అనమాట. ఆయన పేరు ఏంటంటే ఆజం అలీ. ఎవరు? ఆజం అలీ. ఏమన్నాడు తెలుసా? ఆయన వీడియో చూసి ఫుల్ నవ్వుకున్నా నేను. ఆయన కొన్ని బాధలు చెప్పినాడు కదా, ఇంట్లో చేసుకోవాలని, నేను భార్య పిల్లలు ఉన్నారు ఒక్కొక్కలే అన్నారు కదా. దానికి ఆయన ఏమన్నాడంటే అవును కదా నిజమే అని చెప్పేసి ఆయనకి సాయం చేస్తా అని చెప్పేసి మీకు అమౌంట్ పంపించినాడు. ఎంత ఇది? 5,000 మీకు గిఫ్ట్ ఇమ్మని చెప్పేసి ఆజం అలీ. ఆయనకి థ్యాంక్ యూ చెప్పండి మీరు. నువ్వు చెప్పు. ఓకే, థ్యాంక్ యూ వాళ్ళకి. ఆజం అలీ అన్నకి థ్యాంక్స్ అన్న, మాకు హెల్ప్ చేసినందుకు. ఆరిఫ్ వాళ్ళ నుంచి పంపించినారు. వాళ్ళకి థ్యాంక్స్ అన్న. చూడు దీన్ని ఏం చూసావు? ఆరిఫ్ వాళ్ళ అందరికి మనకి 5,000 రూపాయలు మనకి పంపించినారు. వాళ్ళంతా ధన్యవాదాలు వాళ్ళకి. ఆజం అలీ అన్నకు ధన్యవాదాలు. ఎంచుకో నువ్వు ఒకసారి. ఓకే, ఎంత ఉంది? 5,000. 1 2 3 4 5 కరెక్ట్. ఆజం అలీ ఆయన మీకు పంపించినాడు అనమాట. ఆజం అలీ అన్న పంపించినాడు. ధన్యవాదాలు. నీ తరపున ధన్యవాదాలు చెప్పు. నీ తరపున ధన్యవాదాలు. నువ్వు మేము కార్ వస్తుంది ఎర్రవల్లి అని చెప్పు. నువ్వు మేము అంటాము టక్కన ఎక్కి. ఓకే గైస్, ఈరోజు కూడా మాకు ప్రాంక్ చేయమని చెప్పేసి ఒక మనిషిని పట్టిస్తున్నారు. ఆ మనిషిని ముందర పోతున్నారు. అడిగానా అన్నా యాడికి? ఎర్రవల్లి. అయిపోయి ఎర్రవల్లి ఎక్కు. ఏం పేరానా? భాష. ఏం చేస్తుంటారు? మాదే పాల్ బిజినెస్. అవునా? ఎర్రవల్లికి కదా? ఎర్రవల్లి. సీట్ బెల్ట్ వేసుకోండి. అట్లా కాదు, నాలా వేసుకోవాలా. ఇట్లా చూపెట్టాలా? అది వెరీ గుడ్. ఎప్పుడు వేసుకోలే. ఈ రోజు కొత్త విషయం నేర్చుకున్నారు మీరు. ఇట్లా ముందర వేసుకోలే కదా? అవునా? ఒక మనిషి ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకుంటాడంట. ఈ రోజు మీరు ఏం నేర్చుకున్నారు? బెల్ట్. అది భాషాభాయ్, చాంద్ భాషానా? భాషాభాయ్. ఓకే, బెల్ట్ వేసుకోవాలి. అవునా? ఓకే. ఇంకేం భాషాభాయ్ అన్న, ఎట్లా నడుస్తుంది జీవితం? వర్క్ అంతే. వర్కేనా? అంతే. పాల్ బిజినెస్. అవునా? పాలలో మంచి ఆదాయం ఉందా? నీళ్లు ఎక్కువ కలుపుతారు కదా.
నీళ్లు ఎక్కువ కలుపుతారు కదా. కలపరు ప్యాకెట్లు ఏమో రీప్యాకింగ్ అంటారే, నీళ్లు కలిపి మళ్ళీ మైత్కుడితోనే వస్తాయి అమృత పాలు. మైత్కుడిది మా డీలర్షిప్. అవునా? ఓకే ఓకే ఓకే. అమృత అని ఉంది మిల్క్. మీరైతే పాలల్లో నీళ్ళేం కలపరు అనమాట, మంచి పాలే దొరుకుతాయి. ప్యాకెట్ వస్తాయి డైరెక్ట్, ప్యాకెట్ అమ్ముతాం అంతే. ప్యాకెట్ 2 బాల్ వస్తాయి అంతే. అంతేనా? అంతే. మళ్ళీ మీరు 500 అమ్ముతే 10 రూపాయలు లాభం వస్తాయి కదా. ఓకే ఓకే ఓకే. 500 పాల ప్యాకెట్లు అమ్మాలంటే మీకు 1000 రూపాయలు లాభం వస్తుంది. పెట్రోల్ ఖర్చు అవుతుంది. అవునవును, ఒక రోజు గడిచిపోతుంది అని మీరు రోజు చేయాల, తప్పదు. కంటిన్యూ ఇలా వాన పడింది, ఎండ పడింది, చలికాలం. అవునా? మా ఆఫీస్ ఇక్కడ ఉంది. అదే ఓకే 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 ఓకే. ఆఫీసా? అంటే మీ అంటే ఓన్ కాదా మీది? ఓన్ అంటే మన ఇట్లా బండి ఇక్కడ దిగుతుంది, ఇక్కడ డీలర్ అయ్యి అందరికి పోతుంది. ఆన్లైన్ మా లైన్కి వస్తుంది. ఓకే ఓకే ఓకే. అట్లా 5 చోట తిరుగుతుంది. ప్యాకింగ్ వచ్చి ఇక్కడ నిలబడుతుంది, సెల్ అవుతాయి. ఇక ఓకే, ఎవరికి ఎంత వేయాలని సెల్ అవుతుంది. ఇక మొదలెడదామా? నా పేరు జిఫ్రా. మంచిది సార్, థ్యాంక్స్. మా అన్న పేరు చెప్పానా, పరిచయం చేసుకో. మల్లన్న. Excuse me, Mr. Mallanna. యాక్చువల్గా అంటే మేము పెళ్లి చూపులకే పోతున్నాం అట్లా ఈరోజు. మా అన్నకి పెళ్లి చూపులు ఈడే అలంపూర్ చౌరస్తా దగ్గర. అట్లా అని చెప్పేసి ఎవరన్నా ఉంటే ఎక్కించుకున్నాము అని ఏం జరిగిందంటే మాకెవరు పెద్దలు లేరన్న. మా అన్న చూస్తే పెళ్లిళ్ళు అయితే లేవు. రీసెంట్ గా ఒక అమ్మాయిని ప్రేమించినాడు. ఆ అమ్మాయి మోసం చేసింది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇట్లా ఉన్నాడు చూడు. అట్లానా? అట్లా చేస్తే అట్లా అవుతుంది. పెద్దోళ్ళు చేసిన పెళ్లిలో చేస్తేనే మంచిగా అవుతుంది. నేను అదే అంటే మనకి పెద్దోళ్ళు ఎవరు లేరు కదా అన్న. అంటే ఏదన్నా ఒక 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమంటారు కదా, అట్లా చాలా మంది చేస్తారు దొంగ పెళ్లిళ్ళు. అట్లా మనకి ఎవరో ఒకరు వస్తారు, సాయం చేస్తారు. అంతెందుకు భాషపై అన్నానే వస్తాడు. అవా భాషపై అన్న అట్లా పెళ్లిలో అండి, నీకుందే అది కన్ఫర్మ్, నీకుందే. మంచి కాలేజ్ చేస్తాం. ఇప్పుడు 34 సంవత్సరాలనా? ఇంకా మేము ఏదో మా అన్న కొద్దిగా బిజినెస్ బలం అన్ని లేదైనా కదా. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. లేదా అయినా కాడా బలం అంటే నాకు ఎవరు హెల్ప్ దట్ ఐ థింక్ వాటో వాట్ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేదు. అదే అమ్మ నాయన కిందనే లేరు. వాళ్ళు ఇట్లానే బుర్గాని చూసి చేస్తారు పెళ్లి. అవునా? వేరే వాళ్ళు ఏం చేస్తాను వాళ్ళే చేసుకుంటా వాళ్ళే. అట్లా మాకు కూడా సాయం చేసేటప్పుడు ఎవరో ఒకరు వస్తారు. వస్తూనే ఉంటారు. భాషపై అనే వచ్చినాడు కాబట్టి మనం ఎంతో చూడు గట్లా పోతున్నారు చూడు వాళ్ళు. అట్లా నీకుందా? పెళ్లి చేసుకున్నాక పోదు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అట్లా వద్దు, అది బాగుంది. ఏందంటేనా ప్రేమిస్తాడు కానీ మోసం చేసి. ఇప్పుడు మా అన్నకి ఇదేం కాదు, ఇప్పటికి 4 పెళ్లిళ్ళు అయినాయి. ఉన్నలే అంటే మనకు చెప్పాలి కదా, ఆడ పోయి నత్తి. ఇప్పుడు పెళ్లి చూపులకు పోతున్నాం మనము, అది బయట తీయకూడదు అంటే అన్న వరకు చెప్తావా? అట్లా ఆ అమ్మాయిని ఏం చేసినారంటే, ప్రేమించిందే కదా అని చెప్పేసి అన్ని బంగారం, ఉంగరాలు, ఫోన్లు అన్ని ఇచ్చినాడు. ఆ అమ్మాయి లాస్ట్ కి మోసం చేసింది అని చెప్పేసి చంపేసినాడు. ఆ అమ్మాయి బాడీ ఏడబాడేయాలని అర్థం కాక డిక్కీలో పెట్టుకున్నాం మేము. నిన్న రాత్రి జరిగింది. కానీ పొద్దునేకి పెళ్లి చూపులు ఇప్పుడు వాళ్ళ ఇంటికాడికే పోతున్నాము. వాళ్ళ అమ్మాయి ఎక్కడుంది అని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నారు. సరే అయింది కదా, వాళ్ళ మ్యాటర్ వాళ్ళకి చెప్పేద్దాము, చెప్పేసి సంజాయిస్తే ఏదో ఒకటి ఒక 4 మాటలు అని చెప్పేసి పంపించేశారు.
ఇప్పుడు మీరే మా ఫాదర్ లెక్క వచ్చి మాట్లాడండి. పెద్ద నాన్న ఉన్నట్ల పెద్ద నాన్న లెక్క సరేనా? మంచిగా మేము వాళ్ళకి ఫోన్ కలుపుతాను. వద్దండి కాదు, మీరు ఏం లేదు ఎందుకు చంపినాను అంటే నాకు తెలియదు. అట్లా కాదు. అది వద్దు సార్, అది మీరు ఇందాకనైనా సాయం చేస్తామని చెప్పేసినారు కదా. పెళ్లిలో వస్తామంటే అది అన్ని వద్దు. పెళ్లిలో కాదండి, అది అన్ని వద్దు సమాజ్. చంపినా అని చెప్పకండి, కాలు జారి పడిపోయింది అట్లా అబద్ధం చెప్పేద్దామా? తల పగిలింది, దిగిపోతాయి. తలకి కొట్టినాను. నాకు పిల్లలు నా చిన్న నాదే చాలా. హెల్ప్ చేస్తా అని చెప్పినారు. నాకు పెద్ద నాన్న హెల్ప్ కావాలి. సైడ్ వేసుకో, అంతా నీట్ గా చెప్దాం కావాలి. చెప్దాము. లేదు పెద్ద నాన్న మీరు మాకు హెల్ప్ చేస్తామని చెప్పేసి మీరు మళ్ళీ ఇట్లా చేస్తే ఎట్లా సార్? మీరు మా పెద్దనాన్న ఇప్పుడు ఓపెన్ చేయండి కాదు ప్లీజ్ పెద్ద నాన్న. పాసా అడుగుతారు, ఈడు ఆడబోస్తారు, కింద పోతా. అది కింద పోయి పోద్దాము. కాదు పెద్ద నాన్న, కాలు జారి పడిందని చెప్పి అవి తీయకండి పెద్ద నాన్న. మీరు వింటలేరు మా మాట. ఇప్పుడు పెళ్లికి పోయి వాళ్ళ ఇంట్లో బంధువులతో మాట్లాడి అవసరం ఉంది. సాయంత్రం లోపల పంచాయతీ తెంపుకుందాము. నాకే అవసరం లేదు అది అన్ని 40 మంది ఉన్నారు ఎక్కువ లేరు. కొడితే మాకు ఫోటో వీడియో అనేది తీస్తురు మీరు. ఆఫ్ చేయండి నాకు. పోతాను నాకెందుకు పోతాను నాకు ఇది వద్దు. అరే పోదాం. కదా ఇప్పుడు వాళ్ళు కొడతారో మమ్మల్ని. ఇప్పుడు పని చేయండి, వాళ్ళు మమ్మల్ని కొడితే వాళ్ళు మమ్మల్ని కొడితే మీరు వీడియో అనేది తీయండి. ఫోన్ రాదా? ఫోన్ లేదు నేను తీస్తాము. రాదది. నీ కాలు మొక్కుతానా బాడీ ఏం చేయాలా? బాడీ నాకు తెల్లదన్నది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి. నాకు ఎందుకు పెట్టినా మీరే సాయం చేస్తాం. మీరు అన్నారు కదా పెద్ద నాన్న. ఫోన్ ఇవ్వండి. నాకు ఓపెన్ చేయాలి. అది రాదు. వద్దు పెద్ద నాన్న. నాకు పోతాపా నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మీరు అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటా. నాకు ఓపెన్ చేసా. నీ కాలు మక్కున్నా సార్. కాలు పైకెత్తి మొక్కుతాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కాళ్ళు అందట్లేదు, పైకెత్తు. కాదు, మాకి సాయం చేస్తా అన్నారా? వస్తాను పని పోదాం. ఇప్పుడు మాట్లాడి వద్దాం. లేదు పెళ్లి చేయి నువ్వు. నాకు తెలియదు సార్. అది నాకు పెళ్లి చేసినాక నీకు ఇస్తాను. వద్దు పెద్ద నాన్న. నువ్వు నా పెద్ద నాన్న. కాలు పొక్కుతాను మా కాళ్ళు మొక్కుతా. సరే, ఆగు. ఇప్పుడు వాళ్ళతో పోయి చేస్తాను నేను. పెద్ద ప్లానింగే పాస్ చేసి వస్తానా ఓపెన్ చేయ పాస్ వస్తుంది. వాళ్ళతో మాట్లాడతారా? ఏమని మాట్లాడతారు? నాకు ఎర్రపల్లి వచ్చి అయిపోయింది. ఏదో చంపేసినాడు. ఉండాలి నాకు ఓపెన్ చేయాలి. చెప్పే మాట ఏం దింపుతాను. దింపు వంచి వస్తుంది. దింపుతా, ఒక్క మాట ఏనండి. అయిపోయింది చంపేసినాడు. నా మాట ఒక్కసారి వినండి. రాదది. ఓపెన్ చేసేంత వరకు పాస్పోర్ట్ నేను తీస్తాను. వినండి, పెళ్లి అయిపోయింది. చంపేసినాడు అయిపోయింది. అరే పెళ్లి అయినా ఎట్లా చంపేసినాడు అయిపోయింది. మీ ఇంట్లో వేరే అమ్మాయి ఉంటే పెళ్లి చేసేయండి అని చెప్పండి.
బాగా చూసుకుంటా. బాగా చూసుకుంటా. అర్థమైందా? పర్లేదు. ఏం చెప్పాలి? బాగా చూసుకొని నేను చెప్తా. బాగా చూసుకొని నేను చెప్తా. అది కాదు, చంపేసినాడు, ఏదో చంపేసినాడు, అయిపోయింది. సలీకి వండి వస్తే నాకి బంద్ చేస్తా. వంటి వస్తే నాకు వంటి వస్తే సార్ వద్దు సార్ నాకు వంటి ఎందుకు సార్ అట్లా ఇస్తాం మీరు ఏం కాదు సార్ నా వంటి వస్తుంది నాకు వంటి లేదు పని చెన్ను చెయ్యనా వంటి వస్తుంది సార్ పెళ్లి చేయి పెద్దలాగా పెళ్లి చేయి పెద్దలాగా వంటి చేసారు నాకు అట్లా ఎందుకు కొట్టలే సార్ వంటి వస్తుంది వంటి వస్తుంది షుగర్ ఉందా? చేయను నేను అన్నా నాకు వంటి వస్తుంది సార్. ఇప్పుడు మమ్మల్ని ఎవరు కాపాడతారు? నాకు ఒంటి వస్తుంది సార్. నాకు చిన్న పిల్లలు ఉన్నా సార్. ఎందుకు సతాయిస్తా సార్ మీరు? చిన్న పిల్లలు సార్ నాకు 3 ఉన్నాయి సార్. మూడు ఉన్నాయి సార్ చిన్న ఒకటి ఇస్తారా? నేను పెంచుకుంటా. ఇస్తాను సార్. ఎవరు మీ పిల్లలు అంటున్నాడు? ఆగలేకపోతున్నాను సార్. వంటి వస్తుంది సార్. తొందరగా ఓపెన్ చేయండి సార్. నాకు ఓపెన్ చేసి సార్. నాకు ఈడ పోసా సార్. వంటి వస్తుంది నాకు తొందరగా. సరే, ఆ పెళ్లికి పోయి మాట్లాడదాం పద. వంటి వస్తుంది నాకు. ఆడ పోస్తురు. నాకు వద్దు సార్. వంటి వస్తుంది సార్. నాకు ఎందుకు లేస్తారు సార్ మీరు? వంటి వస్తుంది నాకు. ఇప్పుడు పోయి వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళ ఇంట్లోనే లేదు పోతారు. నా మాట ఎందుకు సార్ కొద్దిగా నీ కాలు పట్టుకుంటా సార్. నా మాట ఎందుకు సార్? మీరు నా వంటి వస్తుంది ఇప్పుడు మీరు రారా? వస్తా సార్. పట్టుకున్నాడు వస్తానని వంటి పోయిస్తా సార్. వస్తా అన్నారు కదా. వంటి పోయిస్తా ఫస్ట్. ఒంటి వాళ్ళ ఇంట్లోనే పోతామా? నేను ఇక్కడ వచ్చేస్తాను. బయట ఇక్కడ వస్తా సార్. నాకు వంటి వస్తుంది సార్. బయట చేస్తే గలీజు పొలాలు ఉన్నాయి కదా, ఓపెన్ చేస్తాను. పొలాలు మళ్ళీ పట్టుకొని ఉండలే సార్. నాకు నా సావుని చేస్తా నీకెందుకు? పంటకి షుగర్ వస్తే నాకు వంటి వస్తుంది సార్. చాలా పొలాలు వాళ్ళు పట్టుకుంటే వంటి ఓపెన్ చేశాను. నాకు వద్దు సార్. నాకు వంటి వస్తుంది సార్. వద్దు సార్. మళ్ళీ ఎందుకు కొడుతున్నది? మీరు ఓపెన్ చేసి వంటి వస్తుంది. వంటి వాళ్ళ ఇంట్లో వద్దులే సార్. ఇప్పుడు చేస్తుండ్రు వాళ్ళ ఇంట్లో లేదు సార్. నేను ఇప్పుడు వంటి వచ్చేస్తాను. నాకు లెట్రిన్ వస్తుందా? లెట్రిన్ వస్తుంది. ఎండి వస్తుంది. రెండు వస్తున్నాయి. వాళ్ళ ఇంట్లో చెట్లుగా వంటి చేసేస్తాను. చెట్లలో పోతారు. వద్దు ఏం చేస్తాను? పోతారు చెట్లకి షుగర్ వస్తుంది. పోతా సార్. నాకు ఎందుకు సత్తా సార్? రారా? వస్తా సార్. నేను వంటి పోయిస్తా సార్. పోతారు? ఇక్కడ కింద లోపల నీళ్ళు అవుతారా? లేదు వంటి పోయిస్తా. నాకు నీళ్ళు ఏమొద్దు సార్. నాకు ఏమొద్దు సార్. నాకు వంటి డోర్ ఓపెన్ చేస్తాను. నాకు ఒంటికి ఈడ సార్. డోర్ ఓపెన్ చేసాను. ఎందుకు సతాయిస్తా సార్ మీరు? వస్తాలే సార్. వంటి చేస్తా సార్. నీ కాళ్ళు మట్టుకుంటా సార్. నా చిన్న పిల్లలు ఉన్నా సార్. నాకు నా మాట అయినా సార్. వద్దు సార్. దాన్ని పోనీ. లేదు సార్. పోనీ. కోపంలో ఉన్నాడు. వద్దులే సార్. నా పొడసాకు పోనీ. కాదు, లేదు సార్. వండి పోస్తా సార్. నువ్వు మమ్మల్ని కొట్టనీకని చూస్తున్నావు. లేదు సార్. నీ కాలు మొత్తం మంచి పోలీసు వాళ్ళకి పట్టిస్తావు. లేదు సార్. నేను పట్టు ప్రామిస్. నాతో వంటి వస్తుంది. నేను చెప్తే ఇప్పుడు పోయి వాళ్ళ ఇంట్లో లేదు. నాకు వంటి వస్తే ఫస్ట్ ఓపెన్ చేస్తేనే వండి పోస్తా. ఒంటికి బట్టలు లేదు చేయనా? నాకు నీళ్ళు వేసుకుంటా. షుగర్ ఎంత ఉందో చెక్ చేస్తా. నాకు వంటి వస్తే సార్. నాకు ఉరికితే ఓపెన్ నేను ఫోన్ వస్తుంది. ఫోన్ ఉంది కదా. నా ఫోన్ ఉంది కదా సార్. మీ కదా మా ఫోన్ ఉంది కదా. పెట్టుకోదా మీరు? సరే అన్న దింపు. ఫోన్ తీసుకోమో. ఉండాలి ఫోన్. తీసుకోమో. ఉండాలి ఫోన్. మీ కదా ఫోన్
నేను చెప్పేది నేను ఎవరు నేను ఎవరు తెలుసా చెప్పేది కరీం కరీం కి గా नहीं वो अभी बोल रहा था वो बात दिया तो मैं फोन करा उसको जल्दी वो प्रैंक वीडियो बोलते హలో గైస్, ఈ ప్రాంక్ లో ఒక ప్రాంక్ చేసినాం అన్నమాట ఈయన మీద. ప్రాంక్ మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి. సగం మధ్యలో దిగేసి అన్న జంప్ అయిపోతాడు. ఇక మనకు దొరికాడు అన్నమాట. ఈయన మీద ప్రాంక్ చేయమని చెప్పేసి ఇలా ఫ్రెండ్స్ కలిసి మా మీద అప్రోచ్ అయితే చేసినాము. తర్వాత ఈయన వీళ్ళకి కూడా మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళిపోయినాడు. ఒక 2 రోజులకైతే దొరికినాడు అనమాట. అదే ప్రాంక్ యూట్యూబ్లో పెట్టుకున్నామని చెప్పేసి పర్మిషన్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే వచ్చినాము. ఏం పేరు అన్న మీ పేరు? కాజా మా పేరు. రాజా వంట. పెళ్లి చూపులకి పోదామా? ఈయన మీద చేసిన కాన్సెప్ట్ అదే పెళ్లి చూపులు అన్నమాట. మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది చూడండి. పెట్టుకుందామా? పెట్టండి. ఓకే, ఈ వీడియోని లైక్ చేయండి అని చెప్పండి. లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్. ఐ లవ్ యూ ఐ లవ్ యూ. ఎవరికి? సులోచన. ఎవరికి? ఓకే థ్యాంక్ యూ అన్న.